హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ యూట్యూబ్ ఛానల్. నిన్నటి వీడియోలో నేను నిఫ్టీ లెవెల్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఈరోజు చాలా బాగా వర్కౌట్ అయ్యాయి అండ్ విత్ 10K క్యాపిటల్ నేను ఎంత ప్రాఫిట్ తీసానో ఈ వీడియోలో చూడండి. ఓకే, లెట్స్ గో. మనం చూసినట్టయితే మార్కెట్ ఓపెన్ అయింది. సో ఓపెన్ అయ్యి ఎగ్జాక్ట్లీ మన లెవెల్ మీద సస్టైన్ అవుతున్నప్పుడు నేను స్ట్రైక్ ప్రైస్ని సెలెక్ట్ చేసుకున్నా. ఎగ్జాక్ట్లీ అది మన నెక్స్ట్ టార్గెట్కి రీచ్ అవ్వాలి కాబట్టి నేను ఆ స్ట్రైక్ అనేది సెలెక్ట్ చేసుకున్నా. మీరు చూసినట్టయితే 25,600 CA అరౌండ్ 94లో నడుస్తుంది స్ట్రైక్ ప్రైస్. సో అది మంచి ఇందమని కాబట్టి సో నేను అది తీసుకోవాలి. ఎగ్జాక్ట్లీ 100 ఎబో ట్రేడ్ అవుతే నేను ప్లాన్ చేసుకుంటా అని ఫిక్స్ అయ్యా. మన లెవెల్ కూడా ఇంకా క్లోజ్ అవ్వాలి. మీరు చూసినట్టయితే లెవెల్ క్లోజ్ ఇస్తే నేను బై చేసేస్తాను దాన్ని. మీరు చూసినట్టయితే ఇంకో సో ఎగ్జాక్ట్లీ 96లో రన్ అవుతుంది. సో 100 ఎబో మన లెవెల్ పైన కూడా క్లోజ్ బయర్స్, స్ట్రాంగ్ బయర్స్ వస్తున్నారని నాకు అనిపిస్తుంది కాబట్టి నేను ముందే ఓన్లీ విత్ 1 లాట్ ఎంట్రీ అయిపోయాను. అరౌండ్ నా ఎంట్రీ వచ్చేసరికి 102.30లో పడ్డది. లెట్స్ సీ ఇది మన ఏ లెవెల్ వరకు రీచ్ అవుతుందో మనం ఒకసారి చెక్ చేద్దాం దీన్ని. సో మన లెవెల్ ఎబో సస్టైన్ అయింది కాబట్టి నేను ఆల్రెడీ స్ట్రైక్ సెలెక్ట్ చేసుకొని 25,600 CE స్ట్రైక్ వేసుకొని నేను స్ట్రైక్లో తీసుకున్నా విత్ 10K క్యాపిటల్. మనం ఈ ఛాలెంజ్ చేస్తున్నాం కాబట్టి ప్యూర్లీ విత్ 1 లాట్ కాబట్టి 1 లాట్ తోటి నేను ట్రేడ్ చేశాను. నిన్నంటే మార్కెట్ అలా ఉంది, వాలటాలిటీ ఉంది కాబట్టి నేనంటే లాట్స్ పెట్టి చేశాను. కాబట్టి మనకి ఒకవేళ మార్కెట్ అనాలిసిస్ తెలిస్తే పెట్టుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు నా టార్గెట్ ఇది, నా ఎంట్రీ అండ్ టార్గెట్ వచ్చేసరికి 25,630 అండ్ మీకు నా క్యాపిటల్ కూడా చూపిస్తాను, వెయిట్ చేయండి. సో ఎగ్జాక్ట్లీ మనకి 10,000తో స్టార్ట్ చేశాను. మొన్నటి ప్రాఫిట్ కలిపి 17,200 ఉంది అండ్ 5,400 అనేది ఈరోజు నేను తీసిన ప్రాఫిట్. దిస్ ఈస్ ద ప్రాఫిట్. సో ఇది ప్రజెంట్ మార్కెట్. మనకి టైం చూస్తే 11:52 అవుతుంది. ఎగ్జాక్ట్లీ నా ఎంట్రీ పాయింట్ వచ్చేసరికి ఈ లెవెల్ దగ్గర నా ఎంట్రీ పాయింట్ వచ్చింది. ఒకవేళ ఇది క్రాస్ అయితే ఇంకా బయర్స్ స్ట్రాంగ్గా ఉంటారు అండ్ నెక్స్ట్ లెవెల్ కూడా రీచ్ అవుతుందనే ఇంటెన్షన్ తోటే నేను ఇది ఒక లైన్ పెట్టుకున్నా. బట్ మీకు నిన్నటి వీడియోలో నేను చెప్పింది ఏంటంటే ఇది క్రాస్ అయితే లైక్ ఈ లెవెల్ ఈ లెవెల్ క్రాస్ అయితే ఈ లెవెల్ వరకు వెయిట్ చేయొచ్చు అని చెప్పాను. అండ్ ఈ లెవెల్ కూడా క్రాస్ అయితే మనకి ఈ లెవెల్ వరకు కూడా వెయిట్ చేయొచ్చు అని చెప్పాను నేను. ఎగ్జాక్ట్లీ ఈరోజు నిన్నటి వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేసిన విధంగానే మార్కెట్ మూవ్ అయింది. మీరు చూసినట్టయితే ఎవరైతే నిన్నటి వీడియోలో అనాలిసిస్ చూసి ఉంటారో నిఫ్టీ అనాలిసిస్, వాళ్ళకి చాలా మంచి ప్రాఫిట్ బుక్ చేసుకునే ఉంటారు. ఎగ్జాక్ట్లీ నేను మీకు ఎంట్రీ ఇచ్చాను కదా, ఇక్కడ ఉన్నప్పుడు నా స్ట్రైక్ ప్రైస్ వచ్చేసరికి 102. బట్ అది ఇన్ని పాయింట్స్ నేను క్యాచ్ చేశాను కాబట్టి నేను క్యాచ్ చేసిన పాయింట్స్ వచ్చేసరికి 75 పాయింట్స్ క్యాచ్ చేశాను మార్కెట్లో. అది 130 పాయింట్స్ ఇచ్చింది మనకి. బట్ నేను 70 పాయింట్స్ అంటే ట్రైలింగ్ ఎస్ఎల్లో నా ఎస్ఎల్ హిట్ అయింది కాబట్టి నేను దాని నుంచి మళ్ళీ ఎలాంటి ట్రేడ్స్ తీసుకోకుండా 1 ట్రేడ్లో ఎగ్జిట్ అయిపోయాను అనమాట. సో నా ప్రాఫిట్ వచ్చేసరికి ఈరోజు 5,400 రూపీస్ నా ప్రాఫిట్ ఈరోజు. కాబట్టి ఇలా మనం ప్యూర్గా లెవెల్స్ పైన డిపెండ్ అయి ఉంటే ఈజీగా అనాలిసిస్ చేసుకోవచ్చు మనం. అండ్ దట్స్ ఇట్ డే ఫర్ ద ఫ్రెండ్స్. సీ యూ ఆన్ మండేస్ మార్కెట్. ఒకవేళ మీకు ఏమైనా రేపు క్లాసెస్ కావాలి, దేని గురించి అయినా నేర్చుకోవాలి అంటే కామెంట్ చేయండి. నేను దాని గురించి వీడియో అప్లోడ్ చేస్తాను. దేనికైతే ఎక్కువ కామెంట్స్ మీరు దేని గురించి నేర్చుకోవాలనుకుంటున్నారో దాని గురించి నేను వీడియో చేస్తాను రేపు. అండ్ ప్యూర్లీ మన లెవెల్స్ ఫాలో అవ్వండి. మన లెవెల్స్ ఫాలో అయితే ఖచ్చితంగా ప్రాఫిట్లో ఉంటారు. అండ్ నా డే 3 కూడా సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ విత్ గ్రీన్. కాబట్టి మీరు కూడా ప్లాన్ చేసుకొని అలా ఎంతైతే క్యాపిటల్ పెట్టుకుంటారో డైలీ కొంత అమౌంట్ని ఎర్న్ చేయాలనే ఇంటెన్షన్ తోటి మార్కెట్లోకి వచ్చి డిసిప్లిన్ అండ్ పేషెన్స్తో ఉంటే ఖచ్చితంగా మనం ప్రాఫిట్స్ తీయొచ్చు మార్కెట్లో. అండ్ దట్స్ ఇట్ డే ఫర్ ద ఫ్రెండ్స్. మనకి రేపు సాటర్డే అండ్ సండే హాలిడేస్ అండ్ డైరెక్ట్లీ మండే. సో నేను రేపు మండే లెవెల్స్ నేను సాటర్డే ఆర్ సండే పోస్ట్ చేస్తాను, మీరు చెక్ చేసుకోండి. అండ్ ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ and share to your friends, family and support me guys. Okay, thank you.